భద్రత, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అధికారుల వేధింపులు మానుకోవాలి. మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల దీక్షకు పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా ఈరోజు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేయటం జరిగింది. ఈ దీక్షలకు ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయా కార్మికుల శిబిరాల్లో మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరుపుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని, అవసరమైతే సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.